సులోచన పాడతారు. హారతి వైదేహి గారు ఇస్తారు. ముందుగా ఈరోజు మనం 'హవే మాస్టర్స్ వర్క్స్' బుక్‌ని అంటే కొన్ని రోజులు ఆపడం జరిగింది. ఆ బుక్ అవైలబుల్ లేకపోవడం వల్ల ఇంకొక గ్రంథం మనం తీసుకోవడం జరిగింది. ఇది చిన్న పుస్తకం బాలనాట గారు రాసిన 'వెన్ హీ టేక్స్ ఓవర్' అని 'ప్రీతముడు చల్లగా చూస్తే' అని ఇంగ్లీష్ బుక్‌ని తెలుగులో 'ప్రీతముడు చల్లగా చూస్తే' అని ఎంబీవి ఐఆర్ శర్మ గారు రాశారు. ఈ పుస్తకాన్ని కొన్ని రోజులు మనం ఇందులో విషయాన్ని తెలుసుకుందామండి. ప్రభు అనుమతితో. ఏ గ్రంథమైనా స్టార్ట్ చేసే ముందు మనం బిలవెడ్ గాడ్ చేస్తాం కనుక, బిలవెడ్ గాడ్ అనంతరం నమో మెహర్ బాబాకి రెడీగా ఉండవలసిందిగా సులోచన కోరుతున్నాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार में है बाबा की जय. जय बाबा सुलोचना. जय बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देवा देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देवा देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमुजेसी, अज्ञानांधत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी अरिषेद्वर्गमु अंतरिंपगा, अरिषेद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनुग्रहिंपुमु, अव्यय मोक्षंबनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा। రజనీ గారు జై మెహర్ బాబా అండి. జై బాబా సులోచన చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనందరం కూడా ఎంతో అదృష్ట భాగ్యశాలులమండి. అంటే మాయా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు మానవులందరూ కూడా. బాబా ప్రేమికులుగా ప్రభు ఇచ్చిన ఒక అద్భుత అవకాశం ఏంటంటే ఈ ఆన్లైన్లో ప్రభు గురించి తెలుసుకుంటూ తలుచుకుంటూ అద్భుత క్షణాలు ఆయన సాన్నిధ్యంలో గడిపే భాగ్యం మనకి ప్రసాదించినందుకు ముందుగా మెహర్ బాబాకి మన హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మాయతోనే ఉంటాం. అది జరగలేదు, ఇది అవ్వాలి, అది చెయ్యాలి అని. కానీ
11:30 అవుతోంది, బుక్ రీడింగ్ లేదు అని ఒక మిస్సింగ్ అనుకుంటున్నారు చూసారండి ప్రేమికులు. అదే బాబా కోరుకునేది. అదే బాబా బాబాని ప్రేమించడం అంటారు. అంటే ప్రార్థనలు చేసేసి, పాటలు పాడేసి, స్పీచెస్ ఇది కాదు బాబా కోరుకునేది. అది ఆయన్ని తెలుసుకోవడం, ఇది ఆయన్ని తలుచుకోవడం. అంటే ఈ టైంకి బాబా సాన్నిధ్యంలో ఆయన గురించి తెలుసుకునే వాళ్ళం కదా అని తలుచుకోవడం ఉంది చూసారా? అలాంటి నిజాయితీ అయిన ప్రేమనే బాబా కోరుకుంటారు. అలాంటి అద్భుత అవకాశం ప్రభువు మనకి ఈ రోజు నుంచి ఇచ్చినందుకు మరొక్కసారి మనందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు. మనం ఈ రోజు నుంచి వెన్ హీ టేక్స్ ఓవర్ అంటే బాలనాటి గారు రాసిన ఇంగ్లీష్ గ్రంథాన్ని ప్రీతముడు చల్లగా చూస్తే అని తెలుగు అనువాదం చేసిన శర్మ గారు రాసిన ఈ పుస్తకాన్ని మనం చదువుకుందామండి కొన్ని రోజులు. అంటే ఇది ఒక అద్భుతమైన గ్రంథం. అంటే ప్రభువుకి సంబంధించిన ప్రతి పుస్తకము అనే కన్నా భగవంతుడు చెప్పిన, భగవంతుడి గురించి తెలుసుకున్న ప్రేమికులు చేసే ప్రతి పుస్తకం కూడా అంటే వాళ్ళు రాసిన అనుభవాలు కానీ, బాబా డైరెక్ట్ గా చెప్పిన సందేశాలు కానీ ఇవన్నీ కూడా మనకి గ్రంథం కనుక ఇది ఒక అద్భుతమైన గ్రంథం అండి. దీని గురించి స్టార్టింగ్ లో అంకితమని, ముందు మాటని, తొలి పలుకని రాశారు. అది ఒక్కసారి మనం చదువుకుంటే కనుక ఈ పుస్తకంలో సారాంశం మనకు అవగతం అవుతుంది. అందుకని అది ఒక్కసారి తలుచుకుందాం. ప్రీతముడు చల్లగా చూస్తే, వెన్ హీ టేక్స్ ఓవర్, ఇంగ్లీష్ బాలనాట్ గారు, తెలుగు ఎంబీవిఐఆర్ శర్మ గారు. ఈ పుస్తకాన్ని అంకితం అని రాశారు. అది తెలుసుకుందామండి ఫస్ట్. బాలనాట్ గారు అంటున్నారు, ఎవరి ప్రేమ ఈ కథలకు ప్రేరణ కలిగించిందో, అవతార్ మెహర్ బాబాకు ఆయన యొక్క ప్రేమను తమ హృదయాలలో ఉదయించిందని అనుభవించిన వారికి, బాబా ప్రేమను ఇతరులతో పంచుకున్న వారందరికీ ఈ గ్రంథం అంకితం చేయబడింది అని రాస్తున్నారు బాలనాట్ గారు. అసలు ఆయన ప్రతి పదం కూడా అమృత తుల్యం అండి. బాబాకి సంబంధించిన ప్రతి మాట కూడా ఆయన చెప్పారు అంటే చాలా అమృతం. అంటే ఈ పుస్తకం కూడా చాలా అమృతంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రియతముడు చల్లగా చూస్తే అంటే అసలు ఎంత అద్భుతమైన పదమో అది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు అంటే ఈ కథలు వినడం వల్ల ప్రేరణ కలిగిన వాళ్ళకి, బాబా ప్రేమను తమ హృదయాల్లో నింపుకున్న వాళ్ళకి, ఆ ప్రేమను ఇతరులతో పంచుకున్న వాళ్ళకి అంకితం చేస్తున్నాను ఈ పుస్తకము అంటూ ముందు మాటగా ఖమ్మం సెంటర్ అయిన బాబా ప్రేమికులు పెద్దలు రామచంద్రయ్య గారు రాశారు. అదేమని రాస్తున్నారంటే ఆయన శ్రీ బాలనాట్ రాసిన వెన్ హీ టేక్స్ ఓవర్ అన్న గ్రంథం తెలుగులో అనువదించి ఆంధ్ర ప్రేమికులకు అందించు సంకల్పంతో డాక్టరు ఎంబీవిఐఆర్ శర్మ గారు సోదర్ బాలనాట్ గారి అనుమతితో దీనిని తెలుగులో అనువదించారు. ఈ పుస్తకంలో తెలియపరచబడిన బాబా ప్రేమికుల అనుభూతులు కథల రూపంలో ఉన్నందున బాబా ప్రేమికులు వాటిని చదివి బాబా ప్రేమాశిస్సులు పొందగలరని ఆశిస్తున్నాను అని రాస్తున్నారు రామచంద్రయ్య గారు. బాబా కూడా అంటారు కదా, నా సాన్నిధ్యంలో గడిపిన క్షణాలే పనికి వచ్చేవి. కాబట్టి ఈ పుస్తకం చదువుకోవడం అన్నది మన భాగ్యం అండి. అంటే ఆయన ప్రేమాశిస్సులు మనకు అందుతాయి మాట అనుభూతితో కనుక ఈ కథలను మనం తెలుసుకుంటే. ఇక తొలి పలుకుగా చింతా సర్వారావు గారు ఏమంటున్నారంటే, ముఖ్యంగా ఈ గ్రంథం అవతారుడిగా మెహర్ బాబా తన ప్రేమను ఆ ఆయన్ని విశ్వసించి అనుసరించే వారి యందు ఎన్నో మార్గాల ద్వారా ఎలా చెప్పించేవారో గ్రహించేందుకు అనువుగా జరిగిన కొన్ని సంఘటనలను సేకరించి బాలనాటు గారు సంకలనం చేశారు. అంటే ఆ బాబా అదే కదా అంటారు, పూర్తి విశ్వాసం, పూర్తి నిజాయితీ 100%. అందుకే 7 రియాలిటీస్. ఇంకా అందులో అది తప్ప ఇంకేది ఉండదన్నమాట. అలాంటి ప్రేమికుల అనుభవాలు ఈ కథలు చెప్తున్నాయి. ఇందులో చెప్పేవన్నీ కూడా వాటినన్నిటిని సేకరించారు బాలనాటి గారు. వాటిని ఒక పుస్తక రూపంలో చేశారు అని చెప్తున్నారు సర్వారావు గారు. దానిని తెలుగులో అందించారు. జరిగిన మహత్తులు కాని ఈ సంఘటనలు చదవడం వల్ల బాబా ప్రేమను మరింతగా పంచుకునే అవకాశం కలుగుతుందని ఆకాంక్షిస్తూ బాబా సేవలో చింతా సర్వారావు గారు. అంటే ఈ కథలో కొన్ని మహత్తులు జరుగుతూ ఉంటాయి కదా, అవి మనకి జరగాలని లేదు. కానీ ఆ మహత్తులు ఎలా జరిగాయి దాని వెనక సారాంశం అంటే ఆయన ప్రేమ ఎంతలా ఉంది ప్రేమికుల మీద. అంటే అవి మహత్తులు కానే కావు. బాబా అంటారు, మీ విశ్వాసం మీ నమ్మకమే నడిపిస్తుంది కానీ నేను మహిమలు చేయడానికి రాలేదు అని బాబా ముందే ఇచ్చేశారు సందేశం. కాబట్టి చింతా సర్వారావు గారు కూడా అదే అంటున్నారు, ఇవి మహత్తులు జరిగిన అంశాలే అయినా
ఈ మహత్తులు కాని సంఘటనలుగా మనం భావించాలంటే ఆయన ప్రేమ నడిపిస్తోంది, వాళ్ళ విశ్వాసం నడిపిస్తోంది అని మనం భావించాలి అని చెప్తున్నారు చింతా సర్వారావు గారు. మరి ఈ పుస్తకం నెక్స్ట్ తొలి పలుకు తర్వాత ప్రస్తావన అని రాశారండి. దాని గురించి చదువుకుందాం. అది ఎవరు రాశారంటే ఎంబి ఈ శర్మ గారు. అంటే ఈ పుస్తకం రాసిన ఆయనే ప్రస్తావన అని చెప్పి రాశారు. అది కూడా తెలుసుకుందాం. చాలా అద్భుతంగా రాశారు అది. ఈ పుస్తకం 89 అక్టోబర్ 13 రిలీజ్ చేశారు ఈ పుస్తకాన్ని. ప్రస్తావనలో ఏమంటున్నారంటే శర్మ గారు, భగవంతుడు అనంతుడు, భగవంతుడు గుణాలు అనంతాలు, నిరాకారుడైన భగవంతుడు తన భక్తుల యోగక్షేమం కొరకు సాకారుడై అవతరిస్తూ ఉంటాడు. ధర్మ సంస్థాపన చేయుటకై అవతారుడు దుష్ట శిక్ష రక్షణ చేయుచు మనలో ఒకరై తన దివ్య ప్రేమను ప్రకటిస్తూ ఉంటాడు. మనం మామూలుగా పుస్తకం స్టార్టింగ్ ఈ ఈ రకమైన వెర్షన్ ఎప్పుడు చదవలేదు. నాకు చాలా కొత్తగా అనిపించింది. మనం చెప్పుకుందుకు కూడా ఎందుకు భగవంతుడి కిందకి దిగి వస్తాడు అని చెప్పుకుందుకు కూడా చాలా సరళంగా శర్మ గారు ఇంట్రడ్యూస్ చేశారు భగవంతుని. మనం ఏమని చెప్తాం, ధర్మం నశించినప్పుడు, ప్రపంచంలో అల్లకల్లోలుగా ఉన్నప్పుడు ఇలాగా భగవంతుడు అవతారుడుగా వస్తాడు, అట్లా మనం ఆ వర్షన్ విన్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు ఆయన, భగవంతుడు అనంతుడు, ఆయన గుణాలు కూడా అనంతం. నిరాకారుడైన భగవంతుడు తన భక్తుల యోగక్షేమం కొరకు, అంటే ఆయన ఎంత తపన చెందుతాడు మన గురించి అన్నది ఈ ఒక్క విషయంలో తెలుస్తుందండి. సాకారుడై అవతరిస్తూ ఉంటూ ధర్మ సంస్థాపన చేయటానికై అవతారుడు దుష్ట శిక్ష రక్షణ చేయుచు మనలో ఒకరై ఈ తన దివ్య ప్రేమ ప్రకటిస్తూ ఉంటాడు. మనలో ఒకడే అంటే మానవ రూపధారిగా వచ్చినప్పుడు మనం సాధారణంగా అనుకుంటాం భగవంతుడు కదా, ఆయనకి ఏమీ అంటవు, ఆయనకి ఏమి ఉండదు, కానీ మనకన్నా ఎక్కువ బాధలు భరిస్తాడు భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడు. మనం ఆ ఇన్సిడెంట్ కూడా తెలుసుకున్నాం. బాబాకి చల్లుండదని చెప్పి పల్చడి బట్టలతో మార్నింగ్ లేపేసి వీడియో షూట్ చేశారట. అందరూ కోట్లేసుకున్నారు, బాబాకు మాత్రం చలెందుకు, ఆయన దేవుడు కదా అని. అలాగే ఫుడ్ విషయంలో కూడా ఈ బ్రెడ్ అది ఇచ్చేవారు, మిగిలిన వాళ్ళందరికీ పిండి వంటలతో భోజనాలు పెట్టేవారు. అంటే ఆయనకి ఆకలి ఉండదని. అంటే ఆయన అందుకే బాబా చెప్తున్నారు, నేను దైవీ మానవుడిగా వచ్చినప్పుడు మానవ లక్షణాలు దైవీ లక్షణాలు కలగలిసి ఉంటాయి, ఇంకా మానవుడు పడే బాధల కన్నా కూడా ఎక్కువ బాధలు అనుభవించవలసి వస్తుందని బాబా చెప్పిన విషయం ద్వారా మనకు అవగతమవుతుంది భగవంతుడి కిందకి దిగి వస్తే ఎన్ని బాధలు అనుభవిస్తాడు అన్నది. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఆ దివ్య ప్రేమను ప్రకటించడం కోసమే ఆయన దిగి వస్తాడు. ఆయా కాలములలో ఆయా కాలములకు అనుగుణంగా ఆ ఏకైక భగవంతుడు అనేక సార్లు అవతరిస్తూ ఉంటాడు. త్రేతాయుగంలో రాముడుగాను, ద్వాపర యుగంలో కృష్ణుడుగాను అవతరించిన పరబ్రహ్మ ఇప్పుడు ఈ కలియుగంలో మెహర్ బాబాగా అవతరించి మన కళ్ళ ఎదుట నే నేనే దైవీ మానవుడిగా మన కళ్ళ ఎదుటనే దైవీ మానవుడిగా ప్రవర్తించుట మన పూర్వ జన్మ కృతపుణ్యం యొక్క సత్యము అని రాస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం పాడుకుంటాం, మనం తెలుసుకున్నాం కూడా. లేకపోతే భగవంతుడు అంటే ఒక రకమైన భయంతో కూడిన భక్తితో ఉండేదండి ఇదివరకు. కానీ బాబా మన జీవితంలో పరిచయం అయ్యాక భగవంతుడు అనేవాడు ప్రేమించేవాడే తప్ప భయపడేవాడు కాదు అని మనకు అవగతమైంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఆ మానవుడిగా వచ్చి దివ్య ప్రేమను ఇస్తాడు. అలాంటి ఆయన సాన్నిధ్యంలో గడుపుతున్న మనం అందరం కూడా అదృష్ట భాగ్యశాలము అని చెప్తున్నారు. మన ప్రీతముడైన అవతార మెహర్ బాబా ఉపవాస సహవాస ఏకాంతవాస కార్యక్రమముల ద్వారా మౌనంతోనే ప్రపంచంలోని అనేక దేశములందు అనేక సార్లు పర్యటించి తన ప్రేమ సందేశాలను మానవాళికి అందించిన ఉన్నతోన్నతుడు. సాంఘిక కార్యక్రమాల ద్వారా, మస్తుర కార్యక్రమాల ద్వారా తన ప్రేమికులకు ఆదర్శ జీవనం ప్రదర్శించిన దివ్య మానవుడు అవతార్ మెహర్ బాబా అని రాస్తున్నారు. కొంచెం మ్యూట్ చేసుకోరా సుశీల గారు. అంటే ఎంత సింపుల్ గా భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వస్తే ఏ సహాయాన్ని అందిస్తాడు, అలాంటి భగవంతుడు దైవీ మానవుడిగా వచ్చిన మనం ఎంత అదృష్టవంతులో, ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఆ వచ్చిన భగవంతుడు ఏ ఏ కార్యక్రమాలు చేస్తాడు, మూడు మూడు లైన్స్ లో అసలు ఎంత అద్భుతంగా
మెహర్ అవతార విశిష్టతను తెలియజేశారో చూడండి. ఆయన ఏంటి ఉపవాసాలు, సహవాసాలు, ఏకాంతవాసాలు చేస్తూ మౌనంలోనే ప్రపంచ దేశాలన్నీ పర్యటించారు. ఉన్నతోన్నతుడిగా సాంఘిక కార్యక్రమాల ద్వారా, మస్తుల కార్యక్రమాల ద్వారా తన ప్రేమికుల ఆదర్శ జీవనాన్ని ప్రదర్శించిన దివ్య మానవుడు అవతార్ మెహర్ బాబా. ఎంత అద్భుతమైన పదాలు బాలనాటి గారు రాశారో అంటే ఇది చదువుతుంటేనే మనకు అవగతం అవ్వాలి. ఆ తర్వాత ఇంకా అంటున్నారు, ఈ ప్రేమకై ఈ ప్రేమైకమూర్తి ప్రపంచమంతటను అనేక మంది ప్రేమికులు తమ జీవితాలను అర్పించి వివిధములైన అనుభవాలను పొందారు. అంటే ఈ అద్భుతమైన ప్రేమమూర్తిని ప్రేమించిన ప్రేమికులు ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందారు అని చెప్తున్నారు. మెహర్ బాబా సాక్షాత్తు భగవంతుడే అని తన అనుభవం ద్వారా రుజువు చేశారు. అటువంటి ప్రేమికులలో భారతీయులే కాకుండా అనేక మంది పాశ్చాత్యులు కూడా ఉన్నారు. బాబా ప్రేమికుల యొక్క ఈ అనుభవాలను సేకరించి సోదరులు శ్రీ బాల్నాట్ గారు వెన్ హీ టేక్స్ ఓవర్ అనే ఇంగ్లీషు గ్రంథంలో క్రోడీకరించి రాశారు. ఆ గ్రంథం ఇంగ్లీషు అర్థం చేసుకోలేని తెలుగు ప్రేమికుల కొరకు తెలుగులోనికి అనువాదం చేసి ప్రకటించడానికి నేను అంటే శర్మగారు చెప్తున్నారు శ్రీ బాల్నాట్ గారిని అనుమతి కోసం అర్థించగా వారు వెంటనే నా కోరికను మన్నించి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి అవతార్ మెహర్ బాబా ఖమ్మం కేంద్రం ద్వారా పబ్లిష్ చేయడానికి అనుమతించినారు. అందుకు నేను సర్వదా వారికి కృతజ్ఞతలు అంటూ ఈ గ్రంథానికి తొలి పలుకుగా తమ అభిప్రాయాన్ని వెలువరించిన అవతార్ మెహర్ బాబా కేంద్ర అధ్యక్షులైన చింతా సర్వారావు గారికి ఆ ఆయనకి నా కృతజ్ఞతలు అంటూ అతి త్వరలో అతి సుందరంగా అచ్చువేసిన ఈ బుక్ మీద బాబా ఫోటో వేసిన వారికి కూడా ఈయన కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ అందరితో పాటు బాబాకి కూడా ఆయన కృతజ్ఞత వందనాలు తెలియజేశారండి ఎంవి శర్మ గారు. నెక్స్ట్ మళ్ళీ కృతజ్ఞతలు అని బాలనాటి గారు ఏం రాశారో కూడా తెలుగులో అనువదించారు. ఆ బాలనాటి గారి కృతజ్ఞతలు కూడా మనం చదువుకుందాం. ఒకసారి అచ్చువేసిన విషయం మరలా ప్రకాశింపచేయుటకు అనుమతించినటువంటి కాపీరైట్ హక్కు కలిగి ఉన్నటువంటి అవతార్ మెహర్ బాబా పర్పెచువల్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అహ్మద్ నగర్ గారికి చైర్మన్ గారికి అట్ట మీద వెనక భాగాన మెహర్ బాబా సూక్తులను ఉపయోగించుకున్నటకు అనుమతించిన మెహర్ పబ్లికేషన్స్ మొదలైన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ బాల్నాట్ గారు అంటున్నారు, బాబాతో తమ జీవితం గడిపి తమ వ్యక్తిగతమైన కథలను నేను ఈ గ్రంథంలో చేర్చుటకు బాబాపై తమకున్న ప్రేమతో అనుమతించిన ప్రాక్ పశ్చిమ దేశస్థులైన బాబా ప్రేమికులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చివరకు ఆ చాలా ముఖ్యంగా తన యొక్క అసమానమైనటువంటి కాలమును కట్టుబడినటువంటి కట్టుబడు కట్టుబడినటువంటి ప్రేమతో నిండిన కథల సంకలనం చేయుటకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రీతమ బాబాకు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఆయనకు నా అభివాదములు బాలనాట గారు రాశారు. అంటే అందరి దగ్గర కలెక్ట్ చేసి ఆ సంఘటనలన్నీ కూడా రాయడానికి కలెక్ట్ చేయడం ఒక ఎత్తు, దానికి బాబా పర్మిషన్ లేకపోతే ఏ పని మనం చేయలేం కనుక ఆ అవకాశం వచ్చిన బాబాకు కూడా బాలనాటి గారు కృతజ్ఞత తెలియజేశారు. ఇక పీఠిక అని చెప్పి బాలనాటి గారు రాసిందే ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్, అది కూడా చదివేసుకుందామండి. అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి ఇది తగిన విషయం, అందుకు ఒక మార్గం కూడా. అంటే ఈ రకంగా ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేయడం ఒక సమయం, కరెక్ట్ సమయం, అది కూడా అవసరం. ఇది ఒక మార్గం కింద కూడా పనిచేస్తుంది. రామకృష్ణయ్య గారు కూడా అంటారు కదా, పుస్తకాల్లో రాస్తున్నప్పుడు ఆయన ఏమంటారు, ఈ పుస్తకం చదవగానే బాబా జీవిత చరిత్ర పూర్తిగా చదవాలనే కోరిక పుడితే చాలు, ఈ పుస్తకం రాసినందుకు నా జన్మ ధన్యమైనట్టు అంటారు. అంటే ఒక గ్రంథం బాబా గురించి సంబంధించిన ఒక్క చిన్న గ్రంథం చదివినా అది ఏమవుతుందంటే బాబాని పూర్తిగా తెలుసుకోవాలనే ప్రేరణకు కారణం అవుతుంటండి. అందుకని ఆయన ఏమంటున్నారు, ఇది ఒక మార్గము అంటున్నారు ఈ పుస్తకం. అంటే బాబాకి సంబంధించిన ఏ గ్రంథమైనా మనం చదువుకున్నా ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి అది ఒక మార్గం కింద కూడా తయారవుతుంది. అంటే భగవంతుని దరి చేరడానికి అవకాశాన్ని ఇస్తుంది అంటున్నారు బాలనాటి గారు. ఈ కథలను సేకరించి అచ్చు వేయించే ద్వారా సంభవం అంటే ఇది ఒక రకంగా ప్రయత్నం చేశాం. అయితే ఇవి ఎవరిని మెహర్ బాబా అవతారుడును ఒప్పించాలని, ఆయన మహిమలు చూపిస్తాడని నమ్మకం కలగజేయడానికి గాని ఈ గ్రంథం వ్రాయబడలేదు. ఖచ్చితంగా చెప్పేస్తున్నారు బాలనాటి గారు.
అంటే ఇందులో కథలన్నీ కూడా కొన్ని మహిమలుంటాయి కదా! ఇవి చూసి ఎవరన్నా అట్రాక్ట్ అయ్యి వస్తారని ఉద్దేశంతో గానీ, లేదా అవి మాకు కూడా జరగాలని అలాంటి ఉద్దేశంతో మాత్రం ఈ గ్రంథం రాయలేదు అని చెప్తున్నారు బాలనాటి గారు. కానీ కేవలం అన్నిటికంటే గొప్ప మహిమ అయినటువంటి ఆయన యొక్క బేషరులతో కూడిన ప్రేమను పంచుకోవడం కొరకే ఇది అచ్చు వేయబడింది అంటున్నారు. ఎంత అద్భుతంగానో! అంటే ఆయన ప్రేమ విధానం ఒక్కొక్క ప్రేమికుడి యందు అందరికీ ఒకటే అనుభూతి కలగదు కదా! ఆ అనుభూతిని తలుచుకోవడం, తెలుసుకోవడమే మనకు ఇంపార్టెన్స్ అండి. ఈ కథలు మనం చదువుకుంటున్నాము అంటే, బాబా యొక్క ప్రేమ ఏ రకంగా ఆ ప్రేమికుడి మీద ప్రసరించింది అన్నదాన్నే మనం పట్టుకోవాలి. ఆ రకంగా ప్రేమ ఆయన యొక్క ప్రేమని తెలుసుకోవడం కోసమే ఈ పుస్తకం అచ్చు వేయబడింది అని చెప్తున్నారు. అనేక విధాలుగా సహజమైన పద్ధతిలో ప్రకటించబడిన బాబా యొక్క ప్రేమ మనలను ఆయనకు దగ్గరకు చేరుస్తుంది. బాబా మనలో ప్రతి వారితోనూ మన హృదయాలతో ఉన్న వ్యక్తిగతమైన భాషతో చాలా సున్నితంగా మాట్లాడతారు. ఈ వైవిధ్యాన్ని ఈ కథలలో చూడవచ్చును. నా ప్రేమికులను నేను నా సొంత పద్ధతిలో నా దగ్గరకు తీసుకుంటాను అని బాబా ఒకసారి అన్నారు. నిజంగానే కదా! ఒక్కొక్క ప్రేమికుడిని కదిలిస్తే కొన్ని గ్రంథాలవుతాయి అంటారు. 'రుస్తుం విఫల్హాటి' సత్య సంపదలో. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవం అండి. నాకు కలిగిన అనుభవం ఇంకోళ్ళకి అలా కలగాలని లేదు. ఆయన పద్ధతే వేరేగా ఉంటుంది. అంటే మనం ఏది అందిపుచ్చుకోగలం అన్నది చూసి ఆయన తన ప్రేమ వలలో లాక్కుంటాడు. కానీ బాబా కూడా ఏం చెప్తున్నారు? నా ప్రేమికులను నేను నా సొంత పద్ధతిలో నా దగ్గరకు తీసుకుంటానని బాబా ఒకసారి అన్నారట. ఒక్కొక్కప్పుడు ఈ పద్ధతులు సంతోషకరంగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు బాధాకరంగా ఉంటాయి. కానీ హానికరంగా మాత్రం ఎప్పుడూ ఉండవు. ఇది మనందరం జాగ్రత్త పరుచుకోవాలి. అంటే బాబా ఫోల్డ్‌లోకొచ్చాక కొంతమంది కష్టాలొస్తూ ఉంటాయి. అది అర్థం చేసుకోలేక బాబాని పట్టుకున్నాక కష్టాలొచ్చాయండి మాకు అనేస్తాం. కానీ అది బాబాని పూర్తిగా తెలుసుకుంటే గనక ఆ మాట అనరు. అందుకని ఇక్కడ బాలనాటి కూడా ఏమంటున్నాడు, ఆయన పద్ధతిలో ఆయన తీసుకుంటాడు. ఆయన పద్ధతి అంటే భగవంతుడు అవతారుడుగా కిందకి దిగొచ్చినప్పుడు ఆయన ఒకే ఒక కర్తవ్యం ఏంటండి, బాధ్యత ఏంటంటే ప్రతి ఆత్మని తనలో కలుపుకోవడం కోసం. ఆ ఆత్మ ప్రయాణంలో వాళ్ళకి ఏది మంచి జరుగుతుంది? ఏది త్వరితగతిన భగవంతుని చేరగలడు? ఇదొక్కటే చూస్తాడు భగవంతుడు. దానివల్ల ఒక్కొక్కసారి కష్టము వస్తుంది. ఒక్కొక్కసారి సుఖము వస్తుంది. సుఖాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు కష్టాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు అంటారు బాబా. అలాగే ఇక్కడ బాబా కూడా తనదైన పద్ధతిలో అంటే ఆత్మ ప్రయాణం ఆయనకు పూర్తిగా తెలుసు కనుక, వీడికి ఏమిస్తే నా దగ్గరికి త్వరితగతిన చేరతాడు అన్న దాని మీదే ఉంటుంది దృష్టి ఎప్పుడూ కూడా బాబాకి. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, ఈ పద్ధతులు ఒక్కొక్కసారి సంతోషం పెడతాయి. ఒక్కొక్కసారి బాధ కూడా కలుగుతాయి కానీ, హాని అయితే చెయ్యవు అంటున్నారు. పైగా ఆయనకు మనం ఎక్కువ తరచుగా జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మనకిచ్చిన వరాలు. కష్టమైనా, సుఖమైనా ఏదైనా సరే బాబా పరంగా మనం తీసుకున్నామనుకోండి, అవి వరాల కింద అవుతాయట. అదే చెప్తున్నాడు బాలనాటిక్కడ. కాబట్టి అందుకే బాబా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా మీద ఆధారపడి జీవించండి అనడానికి కారణం కూడా అదేనండి. ఎందుకంటే రాత్రి ప్రతీదీ మనం లోపలికి తీసేసుకుంటాం. నాకే జరగాల, నేనే దొరికానా, నేనొక్కడినే దొరికానా భగవంతుడికి అనే దాంట్లో నేనుతో మమైకమైపోతూ ఉంటాం ప్రతి దాంట్లో కూడా. అందుకని పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి ఏం జరిగినా కూడా, మంచి జరిగినా, చెడు జరిగినా, తండ్రి నీ ఇచ్చ అని తల ఒగ్గడం కావాలి బాబాకి. అదే ప్రేమికుడి లక్షణం అని కూడా అన్నారు. అదే మై విష్ అంటే నా ప్రేమికుడు అన్నవాడు అలాగే ఉండాలని మై విష్ అని సందేశం బాబా ఇచ్చారు. కాబట్టి మనం నిజంగా భావాన్ని నిజాయితీగా ప్రేమిస్తే కనుక అవి వరాల కింద భావిస్తారు అని చెప్తున్నాడు బాలనాటు. ఒకసారి ఆయన దగ్గరకు చేరిన ఒక చిన్న సమూహంతో బాబా మాట వరుసకి ఇలా అన్నారు. మీ సమస్యలన్నిటినీ పరిష్కారం చేసుకోవడానికి నన్ను హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకోండి అన్నారు బాబా. మనం ప్రేమపూర్వకంగా బాబాను అను బాబాను అధికాధికంగా తలుచుకుంటే మన హృదయాలు తెరుచుకుని ఆయన దివ్యమైన సాన్నిధ్యంలో నిండి నిండిపోతుంది. అప్పుడు భగవంతుడు ప్రేమ స్వరూపుడని, అవతారుడు మానవ రూపంలో ఉన్న భగవంతుడని మనం అనుభవింప ప్రారంభిస్తాం. ఈ గుర్తింపు మనం మన నిత్య జీవితంలో అవతారుని సంతోషపెట్టడానికి ప్రయత్నించడంలోనూ, మనం మనలను ఆయనకు ఎంత ఎక్కువగా సమర్పించుకుంటే ఆయన అంత ఎక్కువగా మనలను చల్లగా చూస్తారు. ఇది అద్భుతమైన పదం. అంటే మన మన బాబా కూడా ఏమంటారు? నీ విశ్వాసం నీ నిజాయితీయే నడిపిస్తుంది.
మరి ఒకసారి వాటర్ కోసం వస్తారు రైతులు. బాబా ఏం చేస్తారు? వెంటనే ఇచ్చేస్తారు. మండలు అడుగుతారు, అదేంటి బావా, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనకి ఎంత ఇబ్బంది ఉంది వాటర్కి, మనకెందుకు వాటర్ రాదు అంటే బాబా అంటారు, వాళ్ళు నీళ్ళ కోసం వచ్చారు, వీరు నా కోసం వచ్చారు అని. అలాగే మనం ఏంటి, పరిపూర్ణంగా ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన ఏం చేసినా మనకవి వరాలే. మన ఆత్మ ప్రయాణానికే ప్రభు అలా చేస్తున్నాడు అనే పూర్తి నిజాయితీతో అధికాధికంగా, అందుకే మండలి ప్రార్థనలో అంత అద్భుతంగా ప్రభు ఇచ్చాడు. అలాంటి అధికాధికమైన ప్రేమ కనుక ఉంటే కనుక ఆయన చల్లని దీవెనలు, ఆశీస్సులు ఆ నీడలో మనం మనగలుగుతాము అని చెప్తున్నాడండి బాబా. బాల్నాటు అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పేసి ముగించేస్తాను. భగవంతుని నమ్ముకున్న వాడికి హాస్పిటల్ ముందు జరుగుతుంది యాక్సిడెంట్. భగవంతుని నమ్ముకోని వాడికి అడవిలో జరుగుతుంది యాక్సిడెంట్. అంటే యాక్సిడెంట్ అదేంటండి, భగవంతుని నమ్ముకున్న వాడికి ఎందుకు యాక్సిడెంట్ అంటే అది కర్మఫలం, అనుభవించాలి, అందులో ఇంటర్ఫీర్ అవ్వను అన్నారు. కానీ ఈ యాక్సిడెంట్ భగవంతుని నమ్ముకున్న వాడికి హాస్పిటల్ ముందు జరగడం వల్ల వాడికి వెంటనే అంబులెన్స్ లో తీసుకెళ్లిపోతారు, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. కానీ వాడికి ఎలా కాదు, భగవంతుని నమ్ముకోని వాడికి అడవిలో జరిగితే వాడికి ఎప్పటికో అంబులెన్స్ రావడం, డాక్టర్స్ రావడం చాలా టైం పట్టేస్తుందండి. అదే భగవంతుని నమ్ముకున్న వాడికి మార్నింగ్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ముందు, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే చిన్న దానితో తీసేస్తాడు. పెద్దగా ఉండవలసిన కర్మని చిన్న కర్మగా మార్చేసి, ఎందుకంటే బిడ్డ నా మీదే ఆధారపడి ఉన్నాడు అని ఒక తండ్రి భావనతో ఆయన రక్షిస్తాడనమాట. అందుకే ఈ పుస్తకం ప్రియతముడు చల్లగా చూస్తే, ఆ చల్లగా ఎలా చూడాలి అంటే మనం అధికాధికంగా ప్రేమించడం, ఏమిచ్చినా కూడా తండ్రి నీ ఇచ్చా అని అంగీకరించడం, ఇవన్నీ చేస్తే కనుక ఆయన చల్లగా చూస్తారు అని చెప్తున్నాడు బాలనాటు. ఆయన కేవలం మనతో ఉండడమే కాదు, మనలను చురుకుగా నడిపిస్తూ సూచనలు ఇస్తున్నారని కూడా తెలుసుకుంటాం. అంటే అనిపిస్తుంది, ఒక టైంలో అయితే ఆ, వారానికి ఒకసారి, ఏడాదికి ఒకసారి బాబా విషయాలు తెలిసేవి మామరతిది మెహరాబాదు. కానీ ఇప్పుడు ఈ కరోనా తర్వాత వేరు మారిపోయిందండి. బాబా ప్రేమికుల లైఫ్ స్టైలే మారిపోయింది. అన్నీ కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నా ప్రాపంచికంగా 3వ నిమిషాన్ని బాబా విషయాలు తీసుకొచ్చేస్తున్నాం మనం. మనకు అంత అదృష్టాన్ని ప్రభువు మనకిచ్చాడు. కాబట్టి ఇక్కడ బాలనాడు కూడా ఏమంటున్నాడు, నిజంగా మనం ఆయన సాన్నిధ్యంలో గడుపుతుంటే కనుక ఆయనే నడిపిస్తున్నాడనే ఆ అనుభూతి నీకు కలుగుతుంది. నిజంగా ఇప్పుడు కూడా మనం అంటున్నాం కదా, బాబాయే నడిపిస్తున్నారండి, బాబాయ్ ఇచ్చే ఇలా జరగలేదు అంటే అది ఆయన ఎందుకో ఆయన ఆపేశారండి అనే మాటలు మనం అనగలుగుతున్నాము అంటే అటువైపు అడుగులు వేస్తున్నామని ఘంటాపథంగా మనం చెప్పవచ్చండి. ఈ అధికాధికమైన ప్రేమ ఏదైనా చేస్తుందని బాబా ఇచ్చిన భరోసా మనల్ని నడిపిస్తోంది. కాబట్టి ఈ పుస్తకంలో మరిన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. లాస్ట్ లో ఏమంటున్నారంటే, ఈ కథలు మెహర్ బాబా యొక్క శాశ్వతమైన సాన్నిధ్యమనడి సుగంధం యొక్క సువాసన నలువైపులా వ్యాపింప చేయటం కోసం రాయడమైనది. ఆయన ప్రేమలో ఆయన చల్లగా చూస్తే అది ఎంత అద్భుతమైన ఆశ్చర్యం. మన హృదయ మన హృదయాలలో ఆయన ప్రేమ ఉదయించినప్పుడు అది ఎంత మనోహరమైన విధము అని చెప్తున్నాడు బాలనాటు. అంటే బాలనాట్ అంటేనే ఒక ప్రేమ, అద్భుతమైన ప్రేమికుడు, మండలి సభ్యుడండి. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. ఇంకెంత అద్భుతంగా బాబా గురించి మనకి తెలియజేస్తాడో తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. వైదేహి గారు. जय बाबा माँ। अवतार मेहर बाबा की जय। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो प्रेम दीप में ही ये जलाऊं निबिड़ा अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ावो तुम मुझको सरसावो मेहर प्रभु हारती अपनावो आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा वो मेहर प्रभु हारती अपनावो
जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेरु प्रभु, आरती अपनावो। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा हो। मेरु प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिख सवेरा, तुम मुझ में सजाओ मेरु प्रभु, आरती अपनावो। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा हो। मेरु प्रभु आरती अपनावो। मेरु प्रभु आरती अपनावो। अवतार मेहर बाबा की जय। జై బాబా, మా అందరికి జై బాబా అండి. జై జై బాబా బాబా అండి. అందరికీ జై అందరికీ బాబా. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై అవతార్ బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా.